తృతీయ అధ్యాయం కర్మయోగం. ఈ భౌతిక జగమున ప్రతి ఒక్కరు ఏదియో ఒక కర్మయందు నియుక్తులు కావాల్సి ఉండును. కానీ అట్టి కర్మలు మనుజుని ఆ జగమున బంధించుటయో లేక దీని నుండి ముక్తిని గావించుటయో చేయును. భగవానుని ప్రీత్యర్థమై నిస్వార్థముగా కర్మ నోనరించుట ద్వారా మనుజుడు కర్మ సిద్ధాంతము నుండి ముక్తిని బడయగలడు మరియు ఆత్మ పరమాత్మల గూర్చిన దివ్యజ్ఞానము పొందగలడు. చతుర్థాధ్యాయం దివ్యజ్ఞానము. భగవానుడు ఆత్మ మరియు వారిరువురి నడుమ గల సంబంధమును తెలియచేయు ఆధ్యాత్మిక జ్ఞానము పవిత్రమును ముక్తిదాయకమును అయి ఉన్నది. నిస్వార్థముకు భక్తియుక్త కర్మ యొక్క ఫలమే అట్టి జ్ఞానము. భగవద్గీత యొక్క పురాతన చరిత్రను మరియు భౌతిక జగమునకు తన అవతరణ ఎండలి ప్రయోజనమును ప్రాముఖ్యతను శ్రీకృష్ణ భగవానుడు వివరించును. ఆత్మదర్శి అయినట్టి గురువును ఆశ్రయింపవలసిన అవసరమును తెలియజేసెను. భగవద్గీత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.